బంధువులారా, ఇక్కడ మనకు డిస్టర్బ్ చేసేటివి రెండు ఉన్నాయి. ఒకటి బయటికి వచ్చే శబ్దం, మొబైల్ ఫోన్. దయచేసి అవసరం అనిపిస్తే వైబ్రేషన్లో పెట్టండి. ఒక గంటకి ఏం మునిగిపోతుంది అనుకుంటే స్విచ్ ఆఫ్ చేయండి. అది గురువు గారికి మనం ఇచ్చేటువంటి శ్రద్ధ నిర్లక్ష్యం. రెండవది, మనకు కనిపించకుండా డిస్టర్బ్ చేసేది ఇంకోటి ఆలోచనలు. ఆ ఆలోచనలు కూడా కాస్త ఇక్కడే నిలబడడానికి ప్రయత్నం చేయండి. మీ ఎదురుగా ఉన్నది ఎక్కడో మలిచి తీసుకొచ్చినటువంటి పాలరాతి విగ్రహం అని మీరు అనుకుంటే మీ ఇష్టం. కాదు, అక్కడ ఉన్నది షిరిడీ సాయినాథుడే మన ముందున్నాడు అని అనుకుంటే కాస్త జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాదిరాజు, యోగిరాజు, పరబ్రహ్మ మన ఎదురుగా ఉన్నప్పుడు మన ఇంద్రియాలన్నీ ఆయన పాదాల దగ్గర ఉండాలి. ఇక్కడ లోపలికి ప్రవేశించిన వెంటనే ఒక అనుభూతిని పొందాం మనందరం. మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఎన్నోసార్లు పొందుంటారు, మేము కొత్తగా పొందాం. ఒక ప్రశాంతత. ఆ ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుందంటే, మామూలుగా ఏ మందిరాల్లోనైనా రాజాదిరాజు షిరిడీ సాయినాథుడు ఒక్కడే కొలువై ఉంటాడు. ఇక్కడ ఇద్దరున్నారు. ఆయన ఏ విధంగా అయితే బాబావారికి ఆయన అన్నీ సమర్పించి చిరస్థాయిగా ఆయన ఎదురుగా నిలబడిపోయి ఉన్నారో, రతన్ సాయి గారు ఇద్దరు ఉండబట్టి ఇక్కడ ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి మరొకసారి మనం జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా భక్తుల, సాయి భక్తుల అన్నదానికి ముందు స్పష్టత రావాలి. భక్తులు ఏంటి, సాయి భక్తులు ఏంటి, తేడా ఉందా అంటే నా వరకు తేడా ఉంది. ఎలా అని అంటే కనుక, మీరు భక్తులు అంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించి అతి దుర్లభమైనటువంటి మానవ జన్మను పొందాం కాబట్టి ఈ జన్మకు సార్థకత కలిగించడానికి ఏదైతే పరమ పదాలుగా మనకు చెప్తున్నారో మోక్షం, ముక్తి అని, దానిని పొందడానికి ప్రయత్నం చేసేవారు భక్తులు. ఆ భక్తులు ఒక్కొక్క మార్గాన్ని అవలంబించి ఒక్కొక్క దేవతామూర్తిని పట్టుకొని ఒక్కొక్క అభ్యాసం చేసి ఆ పరమపదాన్ని చేరుకుంటారు. బాబావారు స్పష్టంగా చెప్పారు, అక్కడికి చేరుకున్నటకు అనేక మార్గములు కలవు, షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు అని చెప్పారు. అయితే ఆ మార్గము ప్రయాసకరమైనది అన్నారు. మరి ఎలా బాబా అంటే, మార్గదర్శకుడు తోడుంటే సులభంగా అక్కడికి చేరుకోవచ్చు అని కూడా అన్నాడు. మరి అక్కడికి చేరుకోవడానికి భక్తులు అనేక ప్రయత్నాలు చేస్తారు. సాయి భక్తులు అయితే కనుక సాయి మార్గంతో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి తేడా ఉంది. నేను సాయి భక్తుణ్ణి. అదేంటి అలా చెప్తున్నారు అంటే, నాకు ఆ పరమపదాన్ని చేరుకోవడానికి బాబావారు చూపించినటువంటి మార్గం నాకు చాలా సులభంగా అనిపించింది. నా మనస్తత్వానికి తగినది, ఎక్కువ ప్రక్రియలు లేనిది, ఎక్కువ ఇబ్బందికరం కానిది, అతి సులభంగా ఆ పరమపదాన్ని చేరుకోవడానికి బాబావారు అవతరించారని నమ్మేటువంటి నాకు చాలా సులభమైనది ఆయన అందించినటువంటి జ్ఞానామృత భాండాగారం సచ్చరిత్రను ఆధారంగా చేసుకుని నేను అక్కడికి చేరుకోవాలనుకున్నాను. కాబట్టి నేను సాయి భక్తుడిగా పరిచయం అవుతాను. కృష్ణ భక్తులు కృష్ణుణ్ణి ఆధారం చేసుకుని, కృష్ణుడు చెప్పినటువంటి బోధనలను ఆధారం చేసుకుని, ఆ కృష్ణ తత్వాన్ని జీర్ణింపజేసుకుని పరమపదాన్ని చేరుకుంటారు. రామభక్తులు రాముడు చూపినటువంటి ఆదర్శాన్ని ఆధారం చేసుకుని ఆయన ఇచ్చినటువంటి బోధనలను అభ్యాసం చేసి వారు పరమపదాన్ని చేరుకుంటారు. అదేవిధంగా శివభక్తులు, విష్ణు భక్తులు, అందరూ అమ్మవారి భక్తులు రకరకాలుగా. ఇక్కడ నేను మాట్లాడేటువంటి అంశం ఏదైనా ఉన్నా కూడా అది నేను సాయి భక్తులుగా భావించి మాట్లాడతాను. మనం అందరం సాయి భక్తులుగా అనుకుని నేను మాట్లాడతాను. అంటే అర్థం ఏంటంటే, సాయి భక్తిలో ఉంటూ సాయినాథుని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇంకా ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా, అలా చెయ్యాలంటే ఏంటి మార్గదర్శకత్వం అనే విషయాలని మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సత్సంగంలో నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే,
ఇక్కడ ఒకరినొకరు పొగుడుకోవడానికి ఇది సందర్భం కాదు, అంతే కదా. ఇక్కడ ఏదైనా సరే నేను మాట్లాడితే అది మీరు విమర్శించినట్టు కూడా ఉండొచ్చు, కొంతమందిని పాయింట్అవుట్ చేసినట్టు కూడా ఉండొచ్చు, కానీ వాస్తవం అది కాదు. మనందరం ఆత్మవిమర్శ చేసుకుంటూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగడమే ఈ సత్సంగం యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే భక్తుల్లో 4 రకాలు ఉంటారని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏ రకమో తెలియకుండా నేను మాట్లాడటం సాహసం కాబట్టి ఇబ్బందికరం ఉంటుంది. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు 4 వర్గాల వారు ఉంటారు. ఆర్తులు, అర్ధార్థులు అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాబా ఈ కష్టాన్ని తీర్చవా అని ఆయన పాదాల మీద పడేవాళ్ళు, ఏదైనా కోరుకుని బాబా ఈ కోరికని తీర్చవా అని ఆయన పాదాల దగ్గరకు వచ్చేవాళ్ళు, బాబా ఈరోజు నీ గుడిలో అన్నదానం చేయిస్తాను నాకు ఈ కష్టాన్ని తీర్చు అని కానీ, లేదా ఆ కష్టాన్ని తీర్చావు కాబట్టి ఇదిగో నీకు అన్నదానం చేస్తున్నాను, నీకు పల్లకీ సేవ చేస్తున్నాను, నీకు ఈ సేవ చేస్తున్నానని చెప్పడం కానీ అంటుంది. ఈ 2 కేటగిరీల వాళ్ళకి ఆర్తులు, అర్ధార్థులు అని శ్రీకృష్ణ భగవానుడు పేరు పెట్టారు, నేను కాదు. మూడవది జిజ్ఞాసువులు. జిజ్ఞాసువులు అంటే వారు ఆత్మపరిశీలన చేసుకున్నప్పుడు వారికి ఒకటి అర్థమవుతుంది, ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది, ఇదంతా నా ప్రమేయం లేకుండా, నా శక్తి మీద డిపెండ్ కాకుండా, ఆధారం కాకుండా ఎవరో ఒకరు ఉన్నారు, వారు ఈ సృష్టినంతా చేశారు, ఈ సృష్టిని చేసినటువంటి రచించినటువంటి వాడు ఎవడో ఉన్నాడు, వాడు ఇదంతా నాటకం ఆడిస్తూ ఉన్నాడు, నేను నిమిత్త మాత్రంగా ఉన్నాను, నేను అనుకున్నవేమి జరగడం లేదు, అలాగని అనుకోనివి కూడా కాకుండా ఏం లేదు. అంటే ఇక్కడ నేను నిమిత్త మాత్రంగా ఉన్నాను, చేసేవాడు ఎవడో ఉన్నాడు, చేయించేవాడు ఎవడో ఉన్నాడు అనేటువంటి ఎరుక కలిగి వాడెవడు, ఆయన ఎక్కడుంటాడు, ఇది నేను తెలుసుకోవాలి అనేటువంటి ఆ తపన మొదలైతే దాన్ని జిజ్ఞాసులు అంటారు. ఉదాహరణకి షిరిడీ సాయినాథుడు ఊరున గ్రామాన వెలుసున్నాడు, కోటాను కోట్ల మంది భక్తులు ఆయన దగ్గరికి వెళ్తున్నారు దర్శనానికి, ఇలాంటి మందిరాలకి, షిరిడీకి. మరి ఇంతమంది ఎందుకోసం వెళ్తున్నారు, ఏమి సాధిద్దామని వెళ్తున్నారు, ఏదైనా సాధించారా? మరి నా జీవితంలో ఎందుకని బాబావారి పాదాలు పట్టుకున్నా కూడా ఇంకా కష్టాలు ఉన్నాయి, ఎందుకని ఇన్నిసార్లు షిరిడీకి వెళ్ళినా ఇంకా నాకు బాధలు ఉన్నాయి, కాబట్టి ఆయన అనుగ్రహాన్ని సాధించాలంటే ఏం చేయాలి అనే తపన కూడా జిజ్ఞాసత్వమే, అది కూడా జిజ్ఞాసే. నేను చాలామందిని అడిగినాను, అమ్మ షిరిడీకి ఎన్నిసార్లు వెళ్ళారు అని. 15 సార్లు వెళ్ళుంటాం సార్ అన్నవాళ్ళు ఉన్నారు, 30 సార్లు వెళ్ళామని అన్నవాళ్ళు ఉన్నారు, లెక్కే లేదన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏకాదశి సూత్రాలలో మొట్టమొదటి సూత్రం షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం ఉంది కదా. నేను వారిని అడిగాను, మరి ఏకాదశి సూత్రాలు తెలుసు కదమ్మా? తెలుసు. మొదటిది చెప్పండి. షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం. మరి మీరు వెళ్ళారు కదా షిరిడీకి, అయిపోయినాయా దుఃఖాలన్నీ పోయినాయా? షిరిడీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమండి ఒక్కసారి నేను షిరిడీకి వెళ్ళాను, ఇంకా మొత్తం నా జీవితం అంతా ప్రశాంతంగానే ఉంది, నా కష్టాలు ఏమీ లేవు అనే భావనలోకి వెళ్తున్నామా? లేదు. ఇంకా ఏదో కొరత, ఇంకా ఏదో ఇబ్బంది, ఇంకా ఏదో జరగాలి. అంటే అసంపూర్ణంగా అసంతృప్తిగా మనం ముందుకెళ్తున్నామన్నది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఎవరు బాబా యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు, అలా పొందాలంటే ఏం చేయాలి, ఒకవేళ పొందలేకపోవడానికి ఆయన అసమర్థత ఏదైనా ఉందా, నా పొరపాటు ఏదైనా ఉందా, మొత్తానికి నేను ఈ జన్మలోనే తేల్చుకోదలుచుకున్నాను, బాబా ఎందుకు ఇవ్వవు నువ్వు అనుగ్రహాన్ని, ఎందుకు ఇవ్వవు నీ సంపూర్ణ అనుగ్రహానికి, సచ్చరిత్రలో ఇంతమంది భక్తులను కరుణించావట, ఇంతమంది భక్తులకి నువ్వు అంతా ప్రసాదించావంట అనుగ్రహాన్ని, మరి నాకెందుకు ఇవ్వవు అనే తపన కూడా జిజ్ఞాసత్వమే. అది కూడా జిజ్ఞాసుల కిందకే వస్తుంది. ఇంకా ముముక్షత్వం గురించి నేను మాట్లాడను, అది వేరే స్థాయి, దాన్ని పక్కన పెట్టేద్దాం. నా లీలలు నిగూఢాలు, నా చర్యలు అగాధాలు. ఈ పదం గుర్తుపెట్టుకోండి. నా లీలలు నిగూఢాలు, నా చర్యలు అగాధాలు. అంటే బాబావారు నాకు అర్థమైపోయారు అని ఎవరైనా అంటే గనక అతిపెద్ద మూర్ఖుడు ఆయనే, వారే. ఆయన అంత సులభంగా అర్థమయ్యేటువంటి తత్వం కాదు. ఒక జీవితం సరిపోతుందో లేదా ఇంకా చాలదో కూడా తెలియదు. కాబట్టి నాకు అర్థమైనంత వరకు సద్గురువుని సేవించడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే,
గురువుని లౌకికంగా ఏ విధంగా అయితే మనం సేవిస్తూ ఉంటారో విద్యార్థులు కానీ ఇంకొకరు కానీ అది ఇక్కడ అప్లై చేసినట్లయితే బాబా దగ్గరకు వచ్చి, బాబా నిన్నే పూజిస్తున్నాను, బాబా నిన్ను సేవిస్తున్నాను, బాబా నువ్వే నా దిక్కు అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే మనమేమనుకుంటామంటే బాహ్యానికి ఆయనకి పూజ చేయించడం, అష్టోత్తరం చదివించడం, అన్నదానం చేయించడం, పల్లకి ఉత్సవం చేయించడం, లేదా చందాలు ఇవ్వడం, ఇదంతా సరిపోతుందనే భావనలో చాలామంది ఉంటారు. వాస్తవానికి అది కాదు. ఉదాహరణకి ఒక వైద్యుడి దగ్గరికి మీరు వెళ్ళి, డాక్టర్ దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్తాను ఏమంటాడు ఆయన? ఏమండి ఏంటి ప్రాబ్లం అంటాడు, అదే కదా. అప్పుడు మీ ప్రాబ్లం అంతా చిట్టా అంతా చెప్పారు, నాకు అది ఉంది, ఇది ఉంది, ఆ బాధ ఈ బాధ అంతా చెప్పిన తర్వాత, అవునా అలాంటి బాధలన్నీ మీకు ఉన్నాయా, అయితే ఇది వాడండి అని ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చాడు. అది రాసి ఇచ్చిన తర్వాత ఆ డాక్టర్ మీద మీకు ఎంతో అభిమానం, ఎంతో అపారమైన నమ్మకం. ఆ చీటీ తీసుకొచ్చి పటం ముందు పెట్టి, ఆ రిసెప్షన్లో ఆయన ఫోటో ఒకటి తెచ్చుకొని, డాక్టర్ గారి ఫోటో, ఆయన కూడా అక్కడ సముచితమైన స్థానంలో పెట్టి ఆయనకు ఒక అష్టోత్తరం రాసి డాక్టర్ గారికి రోజు ఆయన కోసం భజన చేస్తూ అలా ఉంటే రోగం పోతుందా? రోగం పోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? ఆయన రాసిన మందుల చీటీలో మందుల్ని వాడాలి, సేవించాలి. సేవించినప్పుడు మాత్రమే నీకున్న రోగం పోతుంది. మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన భవరోగాన్ని తీసేయాలంటే ఆయనకు ఇవి మాత్రమే సరిపోవు. ఇవి తప్పని నా ఉద్దేశం కాదు, ఇవి మాత్రమే సరిపోవు. వీటితో పాటుగా ఆయన ఇచ్చిన మందుల్ని కూడా వాడాలి. ఎక్కడ ఇచ్చాడండి మందులు? ప్రిస్క్రిప్షన్ పేరేంటి చెప్పండి? ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు ఆయన, 900 పేజీల గ్రంథం ఇచ్చాడు, శ్రీ సాయి సచ్చరిత్ర. అందులో ఉన్నదంతా ప్రిస్క్రిప్షనే. ఇదిగో ఈ మందులు వాడు, ఈ మందులు వాడు, ఇది తగ్గిపోతుందని ఇచ్చాడు. మనం అది తప్ప మిగతా అన్నీ శ్రద్ధగా చేస్తాం. ఇక్కడ మరొక ప్రశ్న, సచ్చరిత్రని పూర్తిగా చదివాము, అవగాహన చేసుకున్నాము, ఒక్కొక్క అధ్యాయంలో బాబావారు ఏం బోధించారో అవంతా నోట్ చేసుకున్నాము. నా జీవితంలో బాబావారు ఏది చెప్పారో అదే చేస్తున్నాను తప్ప ఇంకేదీ చేయడం లేదన్న వాళ్ళు ఒకసారి చేస్తారా? అంటే కావాలని ఎత్తడం లేదు ఏంటి? కొరత ఉందా లేదా? అసంపూర్ణత ఉందా లేదా? కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఆయన సంపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి బాబావారి బోధనలే శరణ్యం. మన జీవితం మెరుగుపడాలన్నా, మన జీవితంలో ఉన్న అసంతృప్తి పోవాలన్నా, మన జీవితంలో ఏ కొరత పోవాలన్నా, మనం ఫలప్రదం కావాలంటే ఈ జీవితంలో కనుక నాకు తెలిసినటువంటిది ఒకటే వైద్యం, అది బాబావారి బోధన. బాబావారి బోధనలు ఏం చేస్తాయంటే మన జీవితాన్ని మార్చేస్తాయి. మన జీవితాన్ని ఎంతలా మారుస్తాయంటే కొండలు వచ్చి పైన పడినా, సునామీ వస్తుందండి బయలుదేరిందన్నా కూడా పర్లేదండి, నాకు బాబా ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే చాలు అనేంత ప్రశాంతత మనకు వస్తుంది. ఏమంటే నువ్వు 4 నెలల్లో చనిపోతావండి, క్యాన్సర్ 4వ స్టేజ్లో గుర్తించబడింది, ఇంకా 4 నెలలే ఉంటావంటే చాలండి, 4 నెలలు సరిపోతుంది కదా, అంతకు మించి ఏం కావాలి? ఈ 4 నెలలు బాబా సేవ చేసుకొని ఆనందంగా ప్రాణాలు వదిలేస్తాననేంత నిబ్బరత వస్తుంది. నీ కష్టాలు వస్తున్నాయి పోతున్నాయంటే రానివ్వండి, ఏమవుద్ది? కష్టాలు వస్తే మహల్సాపతికి రాలేదా? శ్యామాకి రాలేదా? సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయనే 5 ఏళ్లలో భిక్షమెత్తలేదా? ఆయనే పాడుపడిన మసీదులో ఉండలేదా? ఆయనే చిరిగిన కఫ్నీని కుట్టుకోలేదా? ఆయనే దోమలతో కుట్టించుకోలేదా? మరి ఆయనకంటేనా నేను? మహానుభావుడు, ఆయనే కష్టాలు పొందాడండి, నేనంతా. మరి ఆవో సాయి అని పేరు పెట్టినటువంటి మహల్సాపతి భిక్షాటం చేయలేదా? పస్తులు ఉండలేదా? మరి ఆయనకంటే గొప్పనండి నేను అనేంత మానసిక స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఆ మానసిక స్థితిలోకి వెళ్లకుండా ఉన్నట్లయితే ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. మందిరాలకు మనం వెళ్ళడం, బాబాని దర్శించుకోవడం, మళ్ళీ ఆయనకు సంబంధించిన సేవలు చేయడం, మళ్ళీ కష్టాలు రావడం, మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి ఏడవడం, ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. చివరికి పునరపి జననం పునరపి మరణం, ఆడికి వెళ్ళిపోతాం. మరలా పుట్టడం, మరలా పోవడం. శ్యామ ఎన్నిసార్లు పుట్టాడు? 72 జన్మలు ఎత్తాడు. అంటే బాబా సాన్నిహిత్యంలో ఉండి ఒక భక్తుడు తరించకుండా 72 సార్లు ఎందుకు పుట్టావు శ్యామ గారు అని నాకు అనిపించింది. అన్నిసార్లు ఏమవసరం? మనం ఒక జన్మలోనే తరించాలని చూస్తున్నామే, మరి ఆయన ఎందుకు 72 సార్లు పుట్టాడు?
అని అంటే దాని సచ్చరిత్రలో సమాధానం దొరుకుతుంది. ఒక సందర్భంలో బాబావారు బుగ్గగిల్లినప్పుడు శ్యామ అంటాడు, బాబా బుగ్గగిల్లే దేవుడు నాకొద్దు, నాకు మిఠాయిలు ఇచ్చే దేవుడు కావాలంటాడు. మిఠాయిలు అంటే కోరికలు, కోరికలు తీర్చే దేవుడు కావాలయ్యా, నీ బుగ్గగిల్లుడు నాకొద్దు. బుగ్గగిల్లడం అంటే ఏంటి? సాధన చేయడం, అభ్యాసం చేయడం, అది కష్టం, నాకొద్దు, నాకు మిఠాయిలు కావాలి. అంటే కోరికలతో జీవించేటువంటి భక్తులు మరలా చక్రంలో పడిపోతూ ఉంటారు, మరలా మరలా వస్తూనే ఉంటారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. పాదాలు పట్టుకుంటే అట్ట పట్టుకోవాలి. అట్ట పట్టుకుంటే కనుక ఇక మరలా మరలా పుట్టే అవకాశం మనకు ఉండదు. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు మాట్లాడతాం. లౌకికమైనటువంటి కోరికలు తీరాలన్నా, ఆధ్యాత్మికమైనటువంటి కోరికలు తీరాలన్నా బాబావారి పాదాలు పట్టుకోవాలి. బాబావారి పాదాలు పట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే, బాబావారు ఇది చేయమన్నాడు, అది చేయాలి. బాబావారు ఇది చెయ్యొద్దన్నాడు, అది చేయకూడదు. సింపుల్గా చెప్పాలంటే డూస్ అండ్ డోంట్స్ అంటాం మనం. ఇది చేయాలి, ఇది చేయకూడదు. మీరు కనుక ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని బాబావారు ఏదైతే చెప్పారో అదే చేస్తానండి, అది తప్ప ఇంకొకటి చేయను. మీకు మేకను బలి ఇచ్చేటువంటి సందర్భం చదివే ఉంటారు. ఎంతమంది సచ్చరిత్ర చదివారండి? పోనీ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెయ్యి ఎత్తని వాళ్ళు ముందు సచ్చరిత్ర చదవండి. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. నేనేమంటానంటే, అందులో ఏదైతే బోధించాడో ఎలా తెలుస్తుందంటే, మీరు ఖచ్చితంగా దాన్ని చదివినప్పుడే తెలుస్తుంది. అంతే కదా. చాలామంది చదువుకున్న సాయి భక్తులు కూడా, చదువు వచ్చిన సాయి భక్తులు కూడా సచ్చరిత్రను చదవని వాళ్ళు నాకు తెలుసు ఎంతోమంది. మరి బాబా భక్తులు కాదా? అద్భుతమైన భక్తులు. కాబట్టి భక్తికి తోడుగా అది కూడా ఉండాలి. ఒక విషయం గుర్తుపెట్టుకుందాం, భక్తికి జ్ఞానం తోడైతేనే అనుగ్రహ సాధన సులభం అవుతుంది. భక్తికి జ్ఞానం తోడు కాకపోతే కనుక అది మూర్ఖత్వం వైపు ప్రయాణించే ప్రమాదం ఉంది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. మరలా ఇంకొకసారి చెప్తా, భక్తికి జ్ఞానం తోడైతే అది ఆధ్యాత్మిక సాధనకు, ఆ పురోభివృద్ధికి సహకరిస్తుంది. ఆ భక్తికి జ్ఞానం తోడు కాకుండా ఉన్నట్లయితే కనుక అది మూర్ఖత్వం వైపుకు వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల గుర్తుపెట్టుకోండి, జ్ఞానం అనేది చాలా 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 ముఖ్యం.